Hello everyone, welcome back to my channel Sandy Creations. ఇప్పుడు ప్లెయిన్ సారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. స్పేస్ సిల్క్ కానీ జిమ్మిచూ సారీ ఇలాంటి క్లాతింగ్ లో మనం చాలా ప్లెయిన్ సారీస్ పర్చేస్ చేసి ఉంటాం కదా. సో ఇలాంటి ప్లెయిన్ సారీస్ ఒక 3-4 టైమ్స్ కట్టుకున్న తర్వాత కొంచెం దాన్ని లెహంగాస్కి కన్వర్ట్ చేయడం, లంగావోనీస్కి కన్వర్ట్ చేయడం ఇలా చేస్తూ ఉంటాం. బట్ శారీనే నేను చూపించినట్టుగా ఒక్కసారి ఇలా టాజల్స్ ట్రై చేయండి. శారీ లుక్ అంతా చాలా మారిపోతుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా మీరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎలా వేయాలో నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్లీ ఇది వచ్చేసి పెరల్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్, ఈ 2 తీసుకున్నాను నేను. అండ్ గ్రీన్ కలర్ బీడ్ కూడా తీసుకున్నాను. ఈ బీడ్స్తో అన్నిటితో కలిపి ఒక డిజైన్ ఫామ్ చేయబోతున్నాను. ఫస్ట్లీ 5 ముత్యాలు తీసుకున్నాను. ఈ 5 ముత్యాలని సూదికి ఎక్కించేసుకొని పెట్టాలి. ఇది ఎలా పెట్టాలో క్లియర్గా పిన్ టు పిన్ చెప్తాను, ఎందుకంటే చాలామంది బిగినర్స్ కూడా చూస్తుంటారు మన ఛానల్ని. సో కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ మనం ఏది ఎక్కించాలన్నా కూడా శారీకి నాట్ అనేది ఖచ్చితంగా వేయాలి. సూది ఎక్కిచ్చేసి ఒక నాట్ వేసిన తర్వాత 5 ముత్యాలు ఎక్కిచ్చేసుకొని మళ్ళీ ఎక్కిచ్చేసిన దగ్గర కూడా ఒక నాట్ పెట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు అన్నీ ఎక్కిచ్చేసుకొని పెట్టాలి. తర్వాత అదే సైడ్ నుంచి గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్నాను నేను. ఇవి కూడా 5 బీడ్స్ ఎక్కించుకున్నాను. పైనవి నేను చిన్న సైజ్ తీసుకున్నాను, కిందవి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. అందుకే 2 5 తీసుకున్నాను. ఒకవేళ మీరు 2 సేమ్ సైజెస్ తీసుకుంటే కింద ఏ లేయర్ అయితే వేస్తున్నారో అది ఇంకొక బీడ్ ఎక్కువ తీసుకోండి, కొంచెం లెంత్ ఎక్కువ రావాలి. ఇలాగా 2 ఎక్కించేసుకున్న తర్వాత దీన్ని నాట్ వేయాలి. నాట్ వేసేసిన తర్వాత మళ్ళీ పక్కనే తీసుకొని నెక్స్ట్ 1 ఇంచ్ ఫస్ట్లీ నేను ఈ మార్కింగ్ టేప్ తోటి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 1 ఇంచ్కి అయితే కరెక్ట్గా ఉంటుంది ఈ మోడల్. ఇలాగా ముత్యాలు అనేవి ఫస్ట్ 5 తీసుకున్నాను. తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ 5 ఇలాగ నాట్స్ వేసుకొని మనం ఎక్కించేసుకుంటే చాలా చాలా సింపుల్గా ఈజీగా హెవీ లుక్ కనపడుతుంది మనకి ప్లెయిన్ శారీస్కి. ఎప్పుడు టజల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ మోడల్ అయితే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు, బిగినర్స్కి కూడా. సో నేను సింపుల్గా చూపిస్తున్నాను మోడల్స్ అన్నీ. ఇంకా మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, లేదంటే నేను మొత్తం వీడియోస్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి. నేను అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ కానీ లేదా ఇలాంటి బీడ్స్ తోటి మోడల్స్ కానీ ఏదైనా కూడా మీరు కమెంట్ చేయండి. నేను అలాంటి టైప్స్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇప్పుడు నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. సో ఇలాగా 2 లైన్స్ పైన ఒక కలర్ కింద ఒక కలర్ తీసుకొని వేస్తే డిఫరెంట్గా ఉంటుంది డిజైన్, చూడడానికి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్గా కనపడుతుంది. ఇప్పుడు ఈ 2 ఇలా వేసుకున్న తర్వాత దీని మధ్యలో నేను ఒక లాంగ్ హ్యాంగింగ్ లాగా ఒకటి డిజైన్ చేద్దాం అనుకున్నాను. సో చాలా సన్న ముత్యాలు తీసుకున్నాను అనమాట. సన్న ముత్యాలు ఒక 10 to 15 ముత్యాలు, ఇప్పుడు నేను చూపిస్తున్న సైజు ముత్యాలు తీసుకొని మిడిల్లో ఒక హ్యాంగింగ్ లాగా ఫామ్ చేస్తున్నాను. శారీ కలరే ఒక బీడ్ తీసుకున్నాను, గ్రీన్ కలర్, ఒక హ్యాంగింగ్ లాగా పెడదామనేసి. ఇప్పుడు వచ్చేసి నీడిల్ని ఈ 2 మధ్యలో నుంచి తీసి దాన్ని ఫస్ట్ ఏదైనా మనం ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు శారీకి నీడిల్ ఎక్కించిన తర్వాత ఖచ్చితంగా నాట్ వేయాలి. నాట్ వేస్తేనే అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ నాట్ వేసిన తర్వాత ఇప్పుడు చాలా సన్నగా ఉన్న ముత్యాలు, ఈ 2కి చిన్న సైజు, ఈ 2 పైన పోలిస్తే చిన్న సైజ్ అనమాట ఈ ముత్యాలు. ఇవన్నీ ఒక 10 ముత్యాలు ఎక్కించేసుకొని ఒక లావు బీడ్ తీసుకున్నాను, ఎందుకంటే పైనవన్నీ సన్నగా వేసాను కాబట్టి కిందవి కొంచెం లావుగా వేస్తే లుక్ బాగా కనపడుతుంది అనేసి. అండ్ దీంట్లో నుంచి ప్రతి ఒక్క ముత్యంలో నుంచి నిడిల్ అనేది పైకి తీసుకురావాలి. కింద వేసిన గ్రీన్ కలర్ బీడ్ తప్పించి పైన ముత్యాలన్నిటిలో నుంచి సూది పైకి తీసుకురావాలి. ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పైకి తీసుకురావాలి. తీసుకొని వస్తేనే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే వదిలేసామంటే
ఇక మనం కొంచెం వదిలేసిన శారీ అంటే ఎప్పుడు పట్టుకొని ఉండలేం కదా, బయట కొంచెం వదిలేసిన తెగిపోతూ ఉంటాయి. సో ఇలా మీరు చేసినట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా సూదిని పైకి తీసుకొని వచ్చి మళ్ళీ సూదిని కిందికి దించేయండి, చీరలో నుంచి దించేసి కింద నాటేసేయండి, సరిపోతుంది. ఇలాగా హెవీగా శారీ టజల్స్ అనేది చాలా చాలా బాగా హెవీగా కనపడతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఈ కటర్స్, ఈ బీడ్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.